పంజాగుట్ట ఠాణా ప్రక్షాళన హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ వేటు, కొత్త వారికి పోస్టింగ్. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుని మార్చి యత్నం. దుబాయ్ పారిపోయిన సాహెల్ మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితులు. నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు, ఉన్నతాధికారులు సీరియస్ అంటూ ఒకరిని చూస్తాను. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాదాపు అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటేనే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆ స్టేషన్కి ఒక మంచి పేరుంది. సో ఈరోజు ఆ పేరు పోతుందనే కోణంలో సిపి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున ఈరోజు మొత్తానికైతే హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిని బదిలీ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో చూడండి ఏమవుతుందో. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నగరం నడిబొడ్డున ఉండే ఈ ఠాణాకు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు ఉంది. అత్యధికంగా ఎస్ఐలు ఉండే ఈ స్టేషన్ ఇన్వెస్టిగేషన్కు పెట్టింది పేరు. ఈ ఠాణా పరిధిలో ఏ సంఘటన జరిగినా సంచలనమే. అలాంటి పోలీస్ స్టేషన్కు నిర్లక్ష్యం, అవినీతి జాడ్యం పట్టింది. అధికారులు, సిబ్బంది తీరుతో ఠాణా ఖ్యాతి కాస్త మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో కనివిని ఎరగని రీతిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం మొత్తం ఠాణాను ప్రక్షాళన చేశారు. హోంగార్డు మొదలు ఎస్ఐ వరకు సిబ్బంది 85 మందిపై బదిలీ వేటు వేశారు. మంగళవారమే నగరంలో 53 మంది ఇన్స్పెక్టర్ బదిలీ చేసిన సిపి పంజాగుట్ట కూడా ఎస్హెచ్ఓ నియమించారు. బుధవారం ఠాణాలో పనిచేసే పలువురు హోంగార్డులు, 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్ కానిస్టేబుల్, 54 మంది కానిస్టేబుల్ను బదిలీ చేశారు. వెంటనే ఆ స్థానంలో కొత్త సిబ్బంది నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఠాణాలో ఎస్ఐలు విజయానంద్, ప్రదీప్, మహేష్, ఉపేందర్ మినహా దాదాపు అందరిపైన బదిలీ వేటు పడింది. ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్లో 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. వాస్తవంగా ఈ హోంగార్డుల నుంచి ఎస్ఐల వరకు 85 మందిని ఒకటేసారి బదిలీ చేయడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటి కావచ్చేమో. ఇది హైదరాబాద్ కమిషనర్ ఎవరైతున్నారో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయంగా చెప్పవచ్చు వాస్తవంగా. సో ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పవచ్చు క్లియర్గా. వైఫల్యాలు మచ్చుతుంకలు. గత నెల 23వ తేదీ రాత్రి ప్రజాభవన్ ఎదుట కారుతో బ్యారికేడ్లను ఢీకొన్న ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అభియోగాలపై బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ ఇటీవలే అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట ఠాణా స్థాయిలోనే అక్రమాలు జరిగినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ అయింది. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసుకొని తప్పించుకొని తిరుగుతున్న ఘరానా నిందితుడు అమీర్ అలీని పంజాగుట్ట పోలీసులు గత నెల 26న ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించగా పోలీసులు నిర్లక్ష్యం ఆసరా చేసుకొని పారిపోయాడట. అయ్యయ్యో. గత ఏడాది జనవరి 31న పెట్రో కార్ 2 సిబ్బంది ఎర్రమంజిలోని రహదారులు భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో విధి నిర్వహణలో మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అడపదడప ఈ స్టేషన్ సిబ్బందిపై డీజీపీ, సిపిలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో సిపి శ్రీనివాసరెడ్డి నిజాలు నిగ్గు తేల్చాలంటూ నిఘా వర్గాలు కోరారు. ఇంటెలిజెన్స్ పక్కా నివేదికతో ఒకేసారి పెద్ద మొత్తంలో అధికారులు సిబ్బందిని ఆర్ముడు విభాగానికి అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. 146 మంది కొత్త సిబ్బంది అట. ఠాణా మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీస్ కమిషనర్ ఆ వెంటనే 146 మంది సిబ్బందికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో 2 ఇన్స్పెక్టర్లు, 7 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుల్, 70 మంది కానిస్టేబుల్, 34 మంది హోంగార్డులు, 3 ఎస్పీఓలు, 4 ఎల్జీలు ఉన్నారు. సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు అంట. సో మొత్తానికైతే పంజాగుట్ట ఠాణాను పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2014 నుంచి 23 వరకు కూడా ఈరోజు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈరోజు పోలీసులు మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి తాబేదారులుగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఏదైతుందో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. నిజంగా ఇలాంటివి చేయడం వల్ల కొంత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. విచారణలో ఈరోజు ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని కూడా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. పంజాగుట్ట ఠాణా ప్రక్షాళన హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ వేటు, కొత్త వారికి పోస్టింగ్. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుని మార్చి యత్నం. దుబాయ్ పారిపోయిన సాహెల్ మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితులు. నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు, ఉన్నతాధికారులు సీరియస్ అంటూ ఒకరిని చూస్తాను. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాదాపు అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటేనే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆ స్టేషన్కి ఒక మంచి పేరుంది. సో ఈరోజు ఆ పేరు పోతుందనే కోణంలో సిపి శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున ఈరోజు మొత్తానికైతే హోంగార్డ్
హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిని బదిలీ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో చూడండి ఏమవుతుందో. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నగరం నడిబొడ్డున ఉండే ఈ ఠాణాకు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు ఉంది. అత్యధికంగా ఎస్ఐలు ఉండే ఈ స్టేషన్ ఇన్వెస్టిగేషన్కు పెట్టింది పేరు. ఈ ఠాణా పరిధిలో ఏ సంఘటన జరిగినా సంచలనమే. అలాంటి పోలీస్ స్టేషన్కు నిర్లక్ష్యం, అవినీతి జాడ్యం పట్టింది. అధికారులు సిబ్బంది తీరుతో ఠాణా ఖ్యాతి కాస్త మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో కనివిని ఎరగని రీతిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం మొత్తం ఠాణాను ప్రక్షాళన చేశారు. హోంగార్డు మొదలు ఎస్ఐ వరకు సిబ్బంది 85 మందిపై బదిలీ వేటు వేశారు. మంగళవారమే నగరంలో 53 మంది ఇన్స్పెక్టర్ బదిలీ చేసిన సిపి పంజాగుట్ట కూడా ఎస్హెచ్ఓ నియమించారు. బుధవారం ఠాణాలో పనిచేసే పలువురు హోంగార్డులు, 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్ కానిస్టేబుల్, 54 మంది కానిస్టేబుల్ను బదిలీ చేశారు. వెంటనే ఆ స్థానంలో కొత్త సిబ్బంది నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఠాణాలో ఎస్ఐలు విజయానంద్, ప్రదీప్, మహేష్, ఉపేందర్ మినహా దాదాపు అందరిపైన బదిలీ వేటు పడింది. ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్లో 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. వాస్తవంగా ఈ హోంగార్డుల నుంచి ఎస్ఐల వరకు 85 మందిని ఒకటేసారి బదిలీ చేయడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటి కావచ్చేమో. ఇది హైదరాబాద్ కమిషనర్ ఎవరైతున్నారో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయంగా చెప్పవచ్చు వాస్తవంగా. సో ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పవచ్చు క్లియర్గా. వైఫల్యాలు మచ్చుతుకలు. గత నెల 23వ తేదీ రాత్రి ప్రజాభవన్ ఎదుట కారుతో బ్యారికేడ్లను ఢీకొన్న ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అభియోగాలపై బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట ఠాణా స్థాయిలోనే అక్రమాలు జరిగినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ అయింది. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసుకొని తప్పించుకొని తిరుగుతున్న ఘరానా నిందితుడు అమీర్ అలీని పంజాగుట్ట పోలీసులు గత నెల 20న ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతని వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించగా పోలీసులు నిర్లక్ష్యం ఆసరా చేసుకొని పారిపోయాడట. అయ్యయ్యో. గత ఏడాది జనవరి 31న పెట్రో కార్ 2 సిబ్బంది ఎర్రమంజిలోని రహదారులు భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో విధి నిర్వహణలో మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అడపదడప ఈ స్టేషన్ సిబ్బందిపై డీజీపీ సిపిలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో సిపి శ్రీనివాసరెడ్డి నిజాలు నిగ్గు తేల్చాలంటూ నిఘా వర్గాలను కోరారు. ఇంటెలిజెన్స్ పక్కా నివేదికతో ఒకేసారి పెద్ద మొత్తంలో అధికారులు సిబ్బందిని ఆర్ముడ్ విభాగానికి అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. 146 మంది కొత్త సిబ్బంది అట. ఠాణా మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీస్ కమిషనర్ ఆ వెంటనే 146 మంది సిబ్బందికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో 2 ఇన్స్పెక్టర్లు, 7 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుల్, 70 మంది కానిస్టేబుల్, 34 మంది హోంగార్డులు, 3 ఎస్పీఓలు, 4 ఎల్జీలు ఉన్నారు. సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు అంట. సో మొత్తానికైతే పంజాగుట్ట ఠాణాను పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2014 నుంచి 23 వరకు కూడా ఈరోజు